మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి కలుసుబడతానే ఉంటుంది. జన్మరాశుల శని వీరికి బలంగా ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో చక్కగా ఉంది. భూ సంబంధించిన విషయవహారాలు, లోన్లకు సంబంధించిన విషయవహారాలు, అలాగే వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ మనం 10 మందికి మేలు చేయాలి, మనం చక్కగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది. మీ గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి ఒక కృషితో ముందుకు వెళ్ళాలి, ఒక సాధన చేసి ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది మీకు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతానపరంగా మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రైవేట్ సంస్థలు ఉన్నవారు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారు కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం చేయడం చెప్పదగిన సూచన. ఆర్థికంగాను ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని చక్కగా ఉంది. అయితే బంధుమిత్రులతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు సాధ్యమైనంతవరకు విరోధం లేకుండా చూసుకోండి. సామరస్యంగా ఉండడం, ఏదైనా ఉంటే మౌనంగా ఉండడం చెప్పదగినది. కోపతాపాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఉండే విధంగా వెళ్ళాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి. అదే శ్రీరామ రక్ష. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటాయి. అయితే ప్రథమార్థం కంటే వారం చివరిలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. రాదు అనుకున్న ఉద్యోగం రావడం కూడా మంచిదే. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వీసా విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అయితే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం రాలేదు, వ్యాపారంలో నష్టం వస్తుంది, లేదా నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు, ఈయన బాధ ఎక్కువగా ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా సరే భగవత్ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాయణ చేయండి. నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం, అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఉద్యోగస్తులు సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.